మీరు నాకు కావలసిన వాళ్ళే, కానీ ధర్మము మీ పట్ల ఉన్నది. కాబట్టి ధర్మము మీ పట్ల ఉన్నదే గుణములుగా మారింది మీ ఎడల. కాబట్టి నా అనుగ్రహం మీ అందే ఉంటుంది, మీకే ఉంటుంది. దాని వలన మీరు గెలుపొందుతారు అన్నాడు. ఇది చాలా చమత్కారమైన మాట అండి. ఇది నేను చిన్న వివరణ చెయ్యకపోతే నేను కించిత్ దోషం చేసిన వాణ్ణి అవుతాను. మీకు పాండవులకు ఇంత శ్రేయస్సు కలగడానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసా అండి? ఇంటికి పెద్దరికం అని ఒకటి ఉంటుంది. ఇంటికి పెద్దరికం వహించేటటువంటి వాడెవరో వాడు ధర్మం కోసం దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధపడిపోయే మనస్సు పెంచుకోవాలి. కనీసంలో కనీసం ఒక పెద్ద వయస్సు వచ్చేసేటప్పటికైనా స్థితి వచ్చేసేయాలి, లేకపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. మీరు చూడండి, ఒకానొకప్పుడు భీముడు అధిక్షేపించాడు ధర్మరాజు గారిని. ఆయన వల్లే ఈ కష్టాలన్నీ వచ్చాయన్నాడు. ద్రౌపదీదేవి ఏం చెప్పిందో తెలుసా అండి భీముడితో? నీకేం తెలుసు ధర్మరాజు గురించి అని అడిగింది. నీకు ధర్మరాజు గురించి తెలుసు అనుకుంటున్నావా? ఆయన వల్ల కష్టాలు వచ్చాయంటావేంటి? అసలు నువ్వు, మిగిలిన అన్నదమ్ములు, నేను, కుంతి ఇవాళ అన్నం తింటున్నావంటే ఎవరి వల్ల తెలుసా? ధర్మరాజు వల్లే. ధర్మరాజు ఎవరో నీ చెప్తాను వినంది. ఎవరు? ఆయన తోడబుట్టినవాడు, ఈవిడ మధ్యలో వచ్చిన భార్య. కానీ తోడపుట్టిన వాళ్ళకన్నా అందుకే సప్తపది 7 అడుగులు వేసేటప్పటికీ జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పటికి ఆయన ఏమిటో ఆవిడికి తెలిసిపోవాలి, ఆవిడేమిటో ఆయనకి తెలిసిపోవాలి. 2 శరీరాలు ఒక మనస్సుగా ఉండాలి. ఎంత అందంగా! ఇప్పుడు ద్రౌపది భీముడికి చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చిందండి అంటే ద్రౌపది పత్నీత్వమునందు పండిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తోంది ఆవిడ. ఎంత గొప్పగా చెప్పిందండి. యవ్వని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజో రజినడగు యవ్వని చారిత్రమెల్లలోకములకు నొజ్జయై వినయంబు నరపుగరపు యవ్వని కడగంట నివ్వటిల్లెడు చూట్కి మానిత సంపదలినుచుండు యవ్వని గుణలతలేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణివేష్టితాంఘ్రితలడు కేవలమచ్యుడే ధర్మసుతుడు అని అడిగింది. ఎంత ఆర్తితో వచ్చిందో చూడండి ఆ పద్యం. యవ్వని వాకిట నిభమత పంకంబు రాజభూషణ రజోరజినడగు. ఆయన ఇంటి ముందు ధర్మరాజు గారి అంతఃపురం ముందు ఏనుగులు తొండములనెత్తి ఘీంకరిస్తుంటే మదజలం కారుతుంటుంది వాటిలోంచి. ఇదే ఐశ్వర్యములలో చిట్ట చివరి హద్దు కింద చెప్తారు. ఇంకింతకన్నా ఐశ్వర్యం ఉండదు లోకంలో. అటువంటి ఐశ్వర్యం ఉంటే ఈ మదజలముల చేత తడిసిపో ఉంటుందట. ఆయన అంతఃపురం ముందున్నటువంటి మట్టి బురదగా ఉంటుందిట. కానీ ఈ బురద ఎందువల్ల వెంటనే ఎండిపోతుంటుందంటే జారిపోకుండా ధర్మరాజు యొక్క దర్శనం కోసం వచ్చినటువంటి కొన్ని లక్షల మంది, వేల మంది రాజులు, అధికారులు ఒంటికి పెట్టుకున్నటువంటి ఆభరణములు ఒకరివి ఒరుసుకునేటట్టుగా లోపలికి ధర్మరాజా అంటూ ఆయన దర్శనం కోసమని వెళ్ళిపోతూ ఉంటారట. రత్న కంకణాలు ఒరుసుకుని రత్నపు పొడి కింద పడిపోతూ ఉంటుందిట. పడిపోయినప్పుడు ఆ రత్నాల మాణిక్యాల మణుల పొడి చేత ఈ మదజలాలన్నీ కూడా ఎండిపోతుంటాయిట. ఎండిపోయి మళ్ళీ అట్టయిపోతుంటాయిట. అవి మదజలాలు కారుస్తుంటాయిట. ఇక్కడ రత్నాల పొడిని పడిపోతుంటుందిట. అదా అని అన్నయ్య అంటే నీకేం తెలుసు? అంతటి మహాభోగి, అంతటి ఐశ్వర్యవంతుడు ధర్మరాజు అంటే. యవ్వని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు యవ్వని చారిత్రమెల్లలోకములకు నొజ్జయై వినయంబు నరపుగరపు. ధర్మరాజు గారు ఎలా నడువడితో ఉంటాడన్నది వింటే చాలు, ఇంకా గురువు అక్కర్లేదా అంటే. నేను గురువుల్ని తక్కువ చేశానని కాదు నా ఉద్దేశం. ధర్మరాజు గారి జీవితాన్ని చదివితే అది లోకమునకు ఆదర్శప్రాయమైన గురువే. అటువంటి నడువడి ఉన్నవాడు మీ అన్నయ్య. యవ్వని కడకంట నివ్వటిల్లెడు చూట్కి మానిత సంపదల సొగుచుండు. ఎవరైనా ఆర్తితోలా నిలబడితే ఇలా చూశాడా ధర్మరాజు అంతే, వాడి కోరిక తీరిపోతుంది. అంత భూరిదానం చెయ్యగలిగినటువంటి వాడు. యవ్వని గుణలతలేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు. నీ అన్నయ్య యొక్క గుణములు సప్త సముద్రములను తీగయై పాకి వెళ్ళి అవతల ఉన్నటువంటి కొండల మీద పాకుతోంది. అంతటి కీర్తివంతుడు మీ అన్నయ్య. 7 సముద్రాలు దాటింది మీ అన్నయ్య కీర్తి. అతడు
భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణివేష్టితాంఘ్రితలుడు. అనేక మంది రాజులు వచ్చి మీ అన్నయ్య పాదాల మీద శిరస్సులు పెట్టి నమస్కరిస్తున్నప్పుడు ఆ రాజుల యొక్క కిరీటములలో పొదగబడినటువంటి మాణిక్యముల యొక్క కాంతి చేత ప్రకాశించేటటువంటి పాదములున్నవాడు మీ అన్నయ్య. కేవలమర్చుడే ధర్మసుతుడు. అతడు నీకు అసలు మామూలు మనిషిలా కనబడ్డాడా భీమసేన? మీ అన్నయ్య అంటే ఏమిటో తెలుసుకో. ద్రౌపదీదేవి ధర్మరాజు గురించి చెప్పినట్టు ఎవరు చెప్పలేదండి భారతంలో. అసలు ఆయన ఒకసారి విరాట్ రాజు గారితో కలిసి జూదం ఆడుతున్నాడు. ఉత్తర కుమారుడు గెలిచాడు అనుకుంటున్నారు. కాదండి, బృహన్నల వల్ల గెలిచాడు అన్నారు. విరాట్ రాజు గారికి కోపం వచ్చి చేతిలో ఉన్నటువంటి ఆడడానికి ఉపయోగిస్తారే పావులా ఏమో అంటారు వాటిని విసిరి కొట్టాడు. మీరే బాగా చెప్పగలరండి నాకన్నా. విసిరితే అవి వెళ్ళి ఆయన తల మీద తగిలి నెత్తురు పడుతోంది. పడుతుంటే ద్రౌపది అక్కడ ఉంది. ఆయన ద్రౌపది అన్నారు. ద్రౌపది అంటే బయటపడిపోతుంది కదండి, అందుకని ద్రౌపది అనడానికి వీలు లేదు. అక్కడే తిరుగుతున్నటువంటి సైరంధ్రి అన్నాడు ఆయన. ఆవిడ గబగబా వచ్చి ఒక బంగారు చెంబుతో నీళ్లు తెచ్చి నెత్తురు కడిగేసి తన పౌట కంగితో ఒత్తేసింది. అసలు నేను పరపురుషుణ్ణి స్పృశించనని చెప్పిందే కీచక మరణానికి. ఎందుకు ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి కంకుబట్టుకు అంత గబగబా కడిగేసింది? విరాట్ రాజు గారికి అనుమానం వచ్చింది. సైరంధ్రి ఏ కొంపల పడిపోతాయో కంకుబట్టు నెత్తురు కడిగావన్నాడు. అంటే ఆవిడంది నీకేం తెలుసు? విమల వంశంబునకు పుణ్య వృత్తమునకు నువరలు ఈతని రక్తంబు వసుమతీశ ధరణిపై ఎన్ని బిందువులు తొరలే అన్ని వర్షములు కలుగు ఇందు నా వర్ష భయము. మహాపురుషుడు, ధర్మమూర్తి, గొప్ప వంశంలో పుట్టినవాడు, చారిత్రము ప్రధానముగా కలిగినటువంటి ఈయన శరీరము నుంచి ఎన్ని రక్త బిందువులు నేల మీద పడతాయో అన్ని సంవత్సరములు ఆ పడిన భూమి యందు ఇంకా వర్షములు పడవు. నీ రాజ్యం అలా అయిపోకూడదని ఆయన నెత్తురు కడిగానంది. ఇది ధర్మరాజు అంటే. ధర్మరాజు శరీరమును గూర్చి, ఆయన నెత్తుటిని గూర్చి ప్రకృతి అలా చూస్తూ ఉంటుంది. ఆయనకి అపకారం జరిగితే వర్షం ఇవ్వడానికి ఇష్టపడదు. అంటే మీరు చూడండి, ఇది ధర్మరాజు అంటే. సరే, నేను నా ఆర్తి ఆపుకోలేక ఒక్కడి చెప్తాను. భీష్మాచార్యుల వారు దుర్యోధనుడితో చెప్తారు, నీకేం తెలుసు ధర్మరాజు గురించి? ధర్మజుడంటే ఎటువంటి వాడో తెలుసా? మాణిక్యం అండి పద్యం భారతంలో. బ్రాహ్మణ భక్తియు పరహిత శక్తియు నిర్మలమతియును నీతిరతియు సత్యభాషణమును సాధుపోషణమును చిర వితరణమును సేవ్యగుణము సన్మార్గరక్షయు ఉన్మత్త శిక్షయు అంచితోదయము కృపాతిశయంబు బంధు సంప్రీతియు భవ్య విభూతియు శాస్త్రోపగమము అస్కలిత దమము సజ్జన స్తవనీయ సౌజన్యములను ధర్మ సంచిత బహుధన ధాన్యములను కలుగు అక్షీణ పుణ్య దోహలుడు ధర్మసూనుడున్న దేశంబున మానవులకును. ఆయన చెప్పాడు, దుర్యోధన నువ్వున్న చోట మంచివాళ్ళు పాడైపోతారు. ధర్మరాజు ఉన్న చోట ఏమవుతుందో తెలుసా? వ్యగ్రతతో కూడినటువంటి ప్రవర్తన ఉన్న వాళ్ళున్న చోటికి ధర్మరాజు గారు వెళ్ళి కొంతకాలం ఉంటే, ధర్మరాజు గారు వెళ్ళి కొంతకాలం మాట్లాడితే, ధర్మరాజు గారు అక్కడ నడిస్తే ఏమవుతుందో తెలుసా? దుష్టైన ప్రజలకి కొన్ని లక్షణాలు వస్తాయి. బ్రాహ్మణ భక్తి వస్తుంది. పరహిత శక్తియు ఇతరులకు పెట్టేటటువంటి శక్తి వస్తుంది. నిర్మలమతియును స్వచ్ఛమైన బుద్ధి వస్తుంది. నీతిరతియు నీతి యందు ప్రవేశం వస్తుంది. సత్య భాషణమును సత్యం వస్తుంది. సాధుపోషణమును సాధువులను పోషించే లక్షణం వస్తుంది. చిర వితరణములో బాగా ఇతరులకి వితరణం చేసేటటువంటి బుద్ధి కలుగుతుంది. సేవ్య గుణము ఇతరులను సేవించే లక్షణం వస్తుంది. సన్మార్గ రక్షయు మంచి మార్గాన్ని మనం రక్షించాలన్న బుద్ధి పుడుతుంది. ఉన్మత్త శిక్షయు వ్యగ్రతతో ప్రవర్తించే వాళ్ళని శిక్షించేట్టుగా ప్రజలే అయిపోతారు. అంచితోదయము కృపాతిశయము చక్కని నిర్మలమైన ప్రకాశవంతమైనటువంటి బుద్ధితో పాటు దయ కలిగినటువంటి వాళ్ళు అవుతారు. ఇన్ని లక్షణాలు దేనివల్ల వస్తాయో నీకు తెలుసా? ఆయనలో ఉన్నటువంటి ఆత్మ విభూతి ప్రజల యొక్క గుణ విభూతిగా మారిపోతుంది. ఆయన ఎక్కడున్నాడో
అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు. కారణం ఏమిటి? ఆయన ధర్మ నిరతి అటువంటిది, ఆయన చారిత్రం అటువంటిది, ఆయన నడువడి అటువంటిది, అది శంకింపలేనిది, అది అనుమానమునకు కూడా అందదు. అంత స్వచ్ఛమైన ప్రవర్తన ఉన్నవాడు. అటువంటి ధర్మరాజు గారు ఎక్కడుంటాడో అక్కడ చతుర్విధ పురుషార్థములు వర్షింపబడతాయి. అందుకే ఆవులు దండిగా పాలిస్తాయి. దుర్యోధన, ఇటువంటి ధర్మజుడున్న చోట నువ్వు చెనకగలవా అని అడిగాడు. అటువంటి ధర్మరాజు గారి యొక్క బోధలో మిగిలిన నలుగురు తమ్ముళ్ళు ద్రౌపది, కుంతి నడుస్తున్నారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇన్ని కోట్ల మంది శత్రువులు, ఒక్కడే వీళ్ళని రక్షిస్తున్నవాడెవరు? ధర్మరాజు. ధర్మరాజు దేని చేత రక్షిస్తున్నాడు? తన ధర్మము చేత రక్షిస్తున్నాడు. తన ధర్మము చేత గుణహీనులను కూడా గుణములు కలిగిన వారిగా మార్చేస్తున్నాడు. కాబట్టి నీకు రక్షణ దేనిదున్నది? ధర్మమందున్నది. అధర్మము అప్పటికి చాలా బాగా కనపడవచ్చు, కానీ అది పాడు చేసి తీరుతుంది. అందుకే మనకి శాస్త్రంలో ఒక పెను ప్రమాదం గురించి మాట్లాడతాను. మనిషిని పాడు చేసేవి 4. ఈ 4 దగ్గరికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని శాస్త్రం హెచ్చరిక చేసింది. మీ ప్రమేయం లేకుండా వచ్చేసేది ఏదో తెలుసా అండి? మీరు ఏ ప్రయత్నం చెయ్యక్కర్లేదు దానికోసం. అది కాలములో మీ దగ్గరికి వచ్చేస్తుంది. అలా వచ్చే వాటిల్లో మొదటిది యవ్వనము. యవ్వనమునందు ధర్మ ప్రబోధమును బాగా అర్థం చేసుకోకపోతే యవ్వనమునందు జరిగేటటువంటి పొరపాటు, చేసిన పొరపాటు పుణ్యాత్ములైన ఇతపూర్వమున్న 7 తరాల వాళ్ళని నరకంలోకి తోసేస్తుంది. యవ్వనము ప్రమాదహేతువు. యవ్వనము ధర్మముతో ముడిపడిపోవాలి. అందుకే లేకపోతే ప్రమాదం వస్తుంది. అందుకే మన వాళ్ళు యవ్వనంలో ఉండేటప్పటికీ కన్యాదానం చేసేసి ధర్మపత్ని 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 అని ఆవిడ పక్కన కూర్చోబెట్టేవారు. ఇంద్రియములకు లౌల్యము కలగకుండా ధర్మబద్ధం చేసేసేవారు. కనుక చూడండి, పాడు చేసే వాటిలో మొదటిది యవ్వనము. ఇది ఎవరిని పాడు చేస్తుంది? అటువైపు వాళ్ళందరూ దీనికే పాడైపోతుంటారు. 2 ధన సంపత్తి. అటువైపు వాళ్ళంటే నా ఉద్దేశం కౌరవులు. ధన సంపత్తి ఏదో రకంగా, దానికి మార్గంతో సంబంధం లేదు, ఎలా సంపాదించామక్కర్లేదు, సంపాదించేయడమే. తెచ్చి దాచేది బయటికి వెళ్ళడానికి మార్గం వెతుకుతుంది. ఎందుకో తెలుసా అండి? లక్ష్మీదేవి కూడా అలా ఉండడాన్ని ఇష్టపడదు. దాని పేరు కరెన్సీ. కరెన్సీ అంటే కరెంట్. కరెంట్ అంటే పవర్. పవర్ అంటే దట్ విచ్ ఫ్లోస్. కరెంట్ ఆగిపోయింది అనుకోండి, ఏం వెలగవు. కరెంట్ ప్రవహించింది అనుకోండి, అన్ని వెలుగుతాయి. మీ ఇంట్లో వెలుగు నిండాలంటే ధర్మ మార్గంలో రావాలి, ధర్మ మార్గంలో వెళ్ళాలి. అది నడవడం ధర్మ మార్గంలో నడుస్తుంటే మీరు శ్రేయోభివృద్ధితో ఉంటారు. అధర్మ మార్గంలో వచ్చి అధర్మ మార్గంలో వెడుతోందనుకోండి, ఏడుస్తూనే ఉంటాడు. ఎంతున్నా తృప్తి ఐశ్వర్యమునందు లేదు, ఈశ్వరానుగ్రహముగా మీ యందున్నది. మీకు ఎప్పటికి ఎంత అవసరమో అది ఈశ్వరుడు మీకు ఇచ్చేస్తాడు మీ ధర్మం చేత. 2 మిమ్మల్ని కాటు వేసేది ధర్మ సంబంధము లేని అర్థము. 3వది అనుకోకుండా వచ్చినటువంటి ప్రభుత్వము. ప్రభుత్వం అనగా అధికారము. ఇప్పుడు ఈ అధికారం కొల్లగొట్టాడు, కానీ ఎప్పుడైనా పాండవులు వచ్చేస్తారేమో, శత్రువులకి దక్కిపోతుందేమో ఈ అధికారం అన్న భావన, వాళ్ళకి దక్కకుండా చెయ్యాలన్న తాపత్రయం ఎన్ని పాపాలైనా చేయించేస్తుంది. జనకుడు ప్రభుత్వం చేశాడు, మహాజ్ఞాని. నాదే ఉందంటూ రాజ్యం చేశాడు. ఇదే నేను కాదు, నా ప్రభుత్వం ఏమిటన్నాడు ఆయన. అప్పుడు ఆయన పాపం చేయడు. ఇది శాశ్వతం అనుకుని నిలబెట్టేసుకుందాం అనుకున్నవాడు ఉంటాడే, వాడి కంటికి ప్రతివాడు శత్రువే. వాడు ఏం చేస్తాడు? తల్లి లేదు, తండ్రి లేదు, బంధువు లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు, స్నేహితుడు లేడు, మట్టు పెట్టేస్తుంటాడు తన అధికారం నిలబెట్టుకోవడానికి. తుట్టతుదన ఏమవుతాడు? తాను మట్టు పెట్టబడతాడు. కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్భోన్నతిం పొందరే వారేరి, సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనం కలదే, శివి ప్రముఖులం ప్రీతిన్ యశక్కాములై, ఈరే కోర్కెలు వరలంతలపరే ఇక్కాలమున్ భర్గవ. కాబట్టి 3 నాకు తరచు అనిపిస్తుంటుంది ఒక విషయం. ఇప్పుడు నేను చెప్తున్నవి ఎక్కడ అనుకుంటున్నారు? ఇన్ని విషయాలు పద్యాలు చదివితే అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుందని నేను పక్కన పెట్టేశాను. 4 మహాభారతం యొక్క సారాంశం. ఈ 4 నేను చెప్తున్నది.
నాలుగవది అవివేకము. ప్రయత్నపూర్వకముగా గురువు ఆశ్రయించి మంచి మాటలు రోజు వినడం, రోజు చదవడం, రోజు తెలుసుకోవడం అలవాటు చేయకపోతే శరీరం ఎలా మలినమవుతుందో, లోపల నుంచి మలము ఎలా పైకొస్తూ ఉంటుందో, కంట్లోంచి పుసి, చెవిలోంచి గులిమి, స్వేదరంధ్రులలోంచి చెమట వచ్చినట్టు లోపల ఉన్నది పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ రజోగుణ తమో గుణాలు వచ్చేస్తుంటాయి. కాబట్టి ప్రతిరోజు భగవత్ సంబంధమైన విషయంలో తలమునకలుగా ఉంటూ ఉండాలి ప్రయత్నపూర్వకంగా. ఆ సత్వగుణం ఈశ్వర భక్తి తుడిచేస్తుంటుంది దీన్నంతటినీ. ఇది లేకపోతే అవివేకం ఏర్పడుతుంది. అవివేకమే అజ్ఞానము, అజ్ఞానం వలన చీకటి, చీకటి వలన తెలుసుకోవలసిన వస్తువు తెలుసుకోలేకపోవడం, దానివల్ల మళ్ళీ జన్మ పరంపర, మళ్ళీ హేయమైన జన్మల్లోకి వెళ్ళిపోతాడు. అవివేకము ఈ నాలుగే పాడు చేసేస్తున్నాయిరా. ఈ నాలుగు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నాలుగు ఉండడం తప్పు కాదు, యవ్వనం ఉండడం తప్పు కాదు, కానీ యవ్వనమునందు ధర్మనిరతి చాలా ముఖ్యం. ధనము ఉండడం తప్పు కాదు, ధనమునందు ధర్మనిష్ట ముఖ్యం. అహంకారం లేకుండా ఉండగలగడం ముఖ్యం. ప్రభుత్వం ఉండడం తప్పు కాదు, దిక్కుమాల ప్రభుత్వం ఉంటుంది ఏటా నేను గట్టిగా కౌగిలించుకుంటే మాత్రం ఉంటే ఉంటుంది, ఊడిపోతుంది. ఉన్న అధికారాన్ని మంచి పనులకు వినియోగిస్తానని చేసుకుని వెళ్ళిపోతూ ఉండడం, ఈ పుణ్యం వల్ల నేను ఉంటాను, ఈ పుణ్యం చేయడానికి నాకు ఈ అధికారం అని చేసిన వాడెవడున్నాడో వాడికి అధికారం పాడు చేయడు. నాలుగవది అవివేకం. ప్రయత్నపూర్వకంగా ఉన్న అవివేకాన్ని తుడిచిపెట్టుకోకపోతే అదే లోపల కూర్చుని పాడు చేసేస్తుంది. కాబట్టి ఈ నాలుగు లేకుండా చెయ్యగలిగిన వాడు ధర్మరాజు. ఈ నాలుగు లేకుండా ధర్మాన్ని పట్టుకొని ఉంటాడు కాబట్టి కింద వాళ్ళు రక్షింపబడుతుంటారు. కాబట్టి ఇది వ్యాసుడు చెప్తున్నాడు. ఈ ధర్మనిరతి నీ యందు ఉన్నది, అందుకని నా మొగ్గు నీవేపే. కాబట్టి మీరేం చేస్తారో తెలుసా, మీరు వాళ్ళు కూడా నాకు ఇష్టమైనా సరే నేను మీకొక్క విషయం చెప్తాను. అనిన ఋషీంద్రుడిట్లనియే అద్దియే సౌఖ్య విధానమౌపదంబు అనితర తుల్యమా హరు మహాత్ముని గూర్చిత పంబనర్ప నీ యనుజుని కవ్వడిందనుపు మాతడు ధీరుడు ఆ కార్యసిద్ధి వేగని పునరించి పుచ్చడు అకల్మష చిత్త అటుల్ పునర్పుమా. మీకు కృష్ణ భగవానుడు ఏది చెప్పాడో అది సత్యం. మీకు ఎంతమంది శత్రువులు ఉండనివ్వండి, మీరు గెలవాలంటే మీకు శివానుగ్రహం కలగాలి. దీనికి ఎవడు సమర్థుడో తెలుసా? ఆయనేమో దారి చూపించి వెళ్ళిపోయాడు, వ్యాసుడేమో ఆ దారిలో ఎలా నడవాలో చెప్తున్నాడు. ఇదే ఈశ్వరానుగ్రహం అంటే. మహాత్ముల రూపంలో వచ్చి చూపిస్తోంది పాండవులకి, వాళ్ళు చేసుకున్న ధర్మం వాళ్ళని అలా రప్పించిందంతే. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మీరు మీలో ఉన్నటువంటి వాళ్ళల్లో పాండవ మధ్యముడైనటువంటి అర్జునుణ్ణి తపస్సు చేయడానికి ఇంద్రకీలాద్రి పర్వతం మీదకి పంపించండి. ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీద అర్జునుడు శంకరుడు గురించి తపస్సు చేస్తాడు. శంకరుడు ప్రత్యక్షమైనప్పుడు పాశుపతాస్త్రాన్ని అడగండి. ఆ పాశుపతాస్త్రం మీ చేతిలో పడిందా, ఈశ్వరుడు మీకు అస్త్రం ఇచ్చాడంటే ఏమిటి దాని అర్థం? విజయీ భవ అన్నట్టు. శంకరుడి నోటి వెంట ఆ మాట వచ్చిందా, ఇన్ని కోట్ల మంది శత్రువులు ఉంటే నీకేమిటయా, ఏ క్షణంలో వాళ్ళు పైకి వస్తే నీకేమిటయా, మిమ్మల్ని ఎవరు ఏం చెనకలేరు ఇంకా. కాబట్టి ఈ అర్జునుణ్ణి పంపండి అన్నాడు. అనేసరికి ఈ అర్జునుణ్ణి మహానుభావుడు మీరుటుల సల్పకున్నను వైరుల చనకంగలేరు వాస్తవమిది ఆ కౌరవనాథుడు పెక్కురు శూరుల సాయము చింది శోభిలుచుండెన్. మాకు కూడా బలం ఉంది కదా, ఇప్పుడు అర్జునుడు వెళ్ళాలా, తపస్సు చెయ్యాలా, అంత అవసరం ఉందంటారా, పంపకపోతే పర్వాలేదంటారా అని అనుకుంటున్నారేమో. ఈ మాట కూడా చెప్పేస్తున్నాను. మీకు ఎన్ని ఉన్నా మీరు వెళ్ళి తపస్సు చేయకపోతే, అర్జునుడికి శివానుగ్రహం కలగకపోతే, ఏ అర్జునుడి మీద మీరు ఆశలు పెట్టుకున్నారో ఆ అర్జునుడు శత్రువులను ఓడించలేడు, మీరు విజయమును పొందలేరు. కనుక శివానుగ్రహానికి అర్జునుడు వెళ్ళవలసిందే చెప్పేశాడు వ్యాస భగవానుడు. చెప్పి ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతానికి చేరుకున్నాడు. అన్నగారి దగ్గర తమ్ముళ్ళ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు. వెళ్ళి చక్కగా కూర్చుని ప్రతిరోజు ఆరాధన మొదలుపెట్టాడు. పరమనిష్టతో పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నాడు. ఇలా తపస్సు చేస్తుండగా ముందు పరమశివుడు రాలేదు. కొన్ని సంవత్సరాల తపస్సు పూర్తయిన తర్వాత అర్జునుడి తండ్రి గారైనటువంటి ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. వచ్చి అర్జునుణ్ణి పలకరించాడు. దేనికి తపస్సు చేస్తున్నావయ్యా అని అడిగాడు. మేము శంకరుడి యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నామన్నారు. అనుగ్రహం అంటే ఏమిటి, మీకు ఏం కావాలని అడిగాడు. నేను పాండవ మధ్యముండి, నన్ను అర్జునుడు అంటారు, ఇప్పుడు తపస్సు చేస్తున్నాను,
మాకు శంకరుడి చేతిలో ఉండేటటువంటి పాశుపతాస్త్రం కావాలి అన్నాడు. అంటే ఆయన పక 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 నవ్వన్నాడు. శంకరుడు మహాజ్ఞాని, శంకరుడి యొక్క అనుగ్రహం కలిగితే మోక్షం అడగాలి, ఇంకా ఈ యుద్ధాలు ఈ గొడవలు ఇవేం నీకుండవు. కానీ నువ్వేం అడుగుతున్నావు? యుద్ధంలో వాడుకోవడానికి పాశుపతాస్త్రమును, యుద్ధంలో గెలవడానికి విజయీభావన ఆశీర్వచనం అడుగుతానంటున్నావు. ఇంత తెలివి తక్కువతనం ఉంటుందయా ఎవరికైనా? కోరుము మోక్షము రాజ్యము కోరకు వజ్రంబునిచ్చి కొందురే కాచంబారసి ఎవ్వండే అని దారుణిలో రాజతిలక తలుపు మిదిమదిన్. ఎవడైనా చేతిలో వజ్రం ఉంటే ఆ వజ్రాన్ని తీసుకెళ్లి ఎదురుగుండా వాడికి ఇచ్చేసి అయ్యా అయ్యా మీ చేతిలో ఉన్న గాజు పూస నా చేతిలో పెట్టండి అని అడుగుతాడా? ఎవడు అడగడు. నీకు వజ్రం లాంటి మోక్షం ఇస్తాడయా, మోక్షం పుచ్చుకో అన్నాడు. అంటే తన క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టేస్తాడా చూశాడు ఇంద్రుడు. ఆయన అన్నాడు, నాకేం కావాలో నాకు తెలుసు, మా అన్నగారి ఆజ్ఞ నాకు శిరోధార్యం. మా అన్నగారు నన్ను ఏమని పంపారు? శివానుగ్రహంతో పాశుపతాన్ని పట్టమని పంపారు. మా అన్నగారి మాట నిలబెట్టడానికి తపస్సుకొచ్చాను తప్ప మధ్యలో నువ్వు వచ్చి చెప్పినవి చేయడానికి నేను సిద్ధంగా లేను. కాబట్టి మీకు ఒక నమస్కారం, మీరు వెళ్ళి రండి అన్నాడు. చూద్దాం ఎంతవరకు నిలబడతారో ఒక పరీక్ష. ఇంద్రుడు అదే పనిగా వేధిస్తున్నాడు. మీ అన్నయ్య చెప్తాడయ్యా ఆయన సొమ్మేం పోయింది, ఇవాళ పాశుపతం తెమ్మంటాడు, రేపు యుద్ధంలో ప్రయోగించమంటాడు, శత్రువుల్ని చంపమంటాడు, ఎందుకు వచ్చిన పాపాలు ఎందుకు వచ్చిన పుణ్యాలు, మోక్షం కోరుకో. అర్జునుడు అన్నాడు, అనిన గిసుకొంది విజయుడా అగ్రకులని కని అనియే పొంగు నీకేటి కనవసరపు జోలియన మానకతడు హెచ్చుగవచింప చాలు మాటాడకిక మీద శాస్త్రీయగును. నీకు నీ మాటలు చెప్తున్నా అస్తమానం ఏదో బోధ చేస్తాయేంటి? మీ అన్నయ్య సంగతి నీకెందుకు, మీ అన్నయ్య సంగతి నీకెందుకు, మీ అన్నయ్య మాటలు ఏంటి? మా అన్నయ్య ఏది చెప్పాడో అదే నాకు శిరోధారి. నువ్వు ఏ మాటలు మాట్లాడకు. ఏదో ఒక్క బ్రాహ్మణుడు కదా నమస్కారం పెట్టి జవాబు చెప్పాను, ఇంకా నన్ను కానీ విసిగించావా నీకు శాస్తి జరుగుతుంది, పో ఇక్కడి నుంచి. ఇప్పుడు ఇంద్రుడు సంతోషించాడు. అబ్బాయి నీకు గట్టి పట్టుదల ఉందిరా, నీ అన్నయ్య అడగమన్నాడో అడుగుతావు శివుడు కనబడితే అని తన నిజ రూపంతో సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి ఇక నుంచి నువ్వు పార్థివలింగాన్ని పంచాక్షరీ మహామంత్రంతో తపస్సు చేస్తూ ఆరాధన చెయ్యి. ఈ క్షాత్రధర్మాన్ని మాత్రం మర్చిపోకు. నీకు ప్రధానంగా ఎందుకు ఈ అస్త్రం కావాలో, ఎందుకు యుద్ధం చెయ్యాలో, ఎందుకు గెలవాలో, నీ అన్నయ్య మాట ఎలా నిలబెట్టాలో, ఎలా నువ్వు ధర్మ సంస్థాపన చెయ్యాలో ఇది మాత్రం మర్చిపోకో. అందుకే ఇటువంటి పరీక్ష శివుడు పెట్టాడు మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చుని ఇంద్రుడు ఘోరమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేస్తున్నాడు. ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకున్నాడు. ఎవరైనా చూస్తే అసలు అర్జునుడు అనుకోరు. అలాంటి పరిస్థితులలో ఉన్నాడు. చిత్రం ఏమిటంటే ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండేది ఒకటి ఉంది, ఒక్క విరాట పర్వంలో తప్ప, గాంధీవం. గాంధీవం మాత్రం దగ్గరించుకున్నాడు. ఆ గాంధీవం ఎంతమంది చేతులు దాటి ఎన్ని వేల సంవత్సరాల తర్వాతనో ఖాండవ వనదహనం తర్వాత అగ్నిహోత్రుడు నుండి మహానుభావుడు అర్జునుడికి వచ్చింది. కాబట్టి ఆ గాంధీవం పట్టుకుని వింటినారి కడతాట అర్జునుడు. అసలు వింటినారి కట్టేటప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఆ నారి విప్పుతట, విప్పి వంగి కింద ముడేస్తాట. ముడేసి బాగా అది స్థితిస్థాపక శక్తితో ఉంది అని నిరూపించుకున్న తర్వాత ఒక్కసారి దాన్ని బాగా ముందుకి నిలబెట్టి ఎడంచేత్తో పట్టుకుని కుడి చేత్తో ఆకర్ణాంతము చెవి వరకు లాగుతట వింటినారిని. లాగి వదిలిపెడతట. వదిలిపెట్టినప్పుడు దాంట్లోంచి టంకారధ్వని వస్తుంది. ఈ ధ్వనికి ఏమవుతుందో తెలుసా అండి? అసలు శత్రు సైన్యంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది గుండె పగిలి చచ్చిపోతారట. ఆయన చేసేటటువంటి ఆ గాంధీవపు టంకార ధ్వని అంత గొప్పది. అసలు ఒక మోస్తరు సామాన్యులైతే గాంధీవం వంక చూస్తే కళ్ళు మళ్ళీ కనపడవు, అంత తేజస్సుతో ఉంటుంది. మీరు అసలు ఆ గాంధీవం గురించి చదువుతుంటే తెల్లబోతం ఏమిట్రా అసలు ఈ ఆయుధాలని, తపశ్శక్తి చేత వచ్చినటువంటి ఆయుధాలు అవన్నీ. కాబట్టి ఇప్పుడు అటువంటి గాంధీవాన్ని మాత్రం దగ్గరించుకున్నాడు. శంకరుడు పాశుపతాస్త్రం కావాలంటాడు, పాశుపతాస్త్రం అంటాడు. నేను ఇల్లు కనబడితే సరే పట్టుకుపోని ఇచ్చేసాననుకో, దాన్ని పట్టుకు నిలబడగలిగిన ధైర్యం ఉన్నవాడై ఉండాలిగా, యుద్ధం చెయ్యగలిగినటువంటి నేర్పరితనం ఉండాలిగా. చూద్దాం అసలు ఎంతవరకు నిలబడతాడో. తాతగారు మహాప్రాజ్ఞుడు,
మనవడికి చెస్ బాగా నేర్పగలడు చదరంగం. అటువంటి తాతగారు మనవడు ఏదో పోటీలకు ఎడుతున్నాడు. నిజానికి తాతగారి ముందు మనవడైన నిలబడలేడు, ఆయన ఎత్తులేస్తే